రాష్ట్ర ప్రభుత్వ కృషి వల్ల రామప్పకు యునెస్కో గుర్తింపు లభించిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతోనే రామప్పలో వారసత్వ సంపద దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. రామప్పకు యునెస్కో గుర్తింపు కేంద్ర ప్రభుత్వం వల్లే వచ్చిందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలను కొట్టిపారేశారు. ప్రపంచ పటంలో ఈరోజు రామప్ప టెంపుల్ అనేది దేశ విదేశాలు కూడా తెలిసిపోయింది. కానీ గుర్తింపు వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనుకుంటే ఏంది, ఓ 500 కోట్లు ఇవ్వచ్చు. ఇక్కడ పెద్ద లెక్క కాదు, లక్షల కోట్ల బడ్జెట్ల. ఇలా మేము తెచ్చినాం, మేము తీసుకొచ్చినాం, ప్రజలకు తెలియదా ఎవరు తెచ్చింది? దానికి అదనంగా చిన్న చిన్న గుళ్ళు పక్కన ఉన్నాయంటే మొన్న ఇమ్మీడియట్గా మా పెద్దలందరూ కోరితే 14-16 కోట్ల రూపాయల శాంక్షన్ కూడా వేయడం జరిగింది. జీవో కూడా వచ్చింది. ఈరోజు మా కలెక్టర్ గారితో మాట్లాడినాం, ఆ 16 కోట్లు ఖర్చు చేయండి, మళ్ళీ సరిపోకపోతే మళ్ళీ ఇద్దామని. మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, మీరు తొందరగా ఏర్పాటు చేయాలని చెప్పేసి. ఈరోజు వరల్డ్ హెరిటేజ్ డేను హైదరాబాద్లో జరుపుకునేది నామమాత్రంగా. కానీ ఇలా మన ముఖ్యమంత్రి గారు మన తెలంగాణకే గుర్తింపు తీసుకొచ్చినటువంటిది ప్రపంచ